బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఈ నెల 25న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షకు దిగనున్నారు. ఈ దీక్షకు సంఘీభావంగా చెల్లో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగ్ గోజు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నర్సింగ్ శ్రీనివాస్ బీసీ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు. ఈ నెల 25వ తేదీన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు ఈరోజు మేము పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 25వ తేదీ నాడు ధర్నా చౌక్ దగ్గర ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరుగుతుంది. దీనికి గాను బీసీలంతా, బీసీ కుల బాంధవులు, బీసీ సంఘాలు, బీసీ అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ మేధావులు అందరూ తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి రిజర్వేషన్ల సాధన కోసమై ఆర్ కృష్ణన్న గారు సత్యాగ్రహ దీక్షకు పూనుకున్నట్లు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రిజర్వేషన్లు సాధించేంత వరకు కూడా మా పోరాటం ఆగదని, ఈ దీక్షకు సంఘీభావంగా అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు గ్రామ, మండల, నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చి అన్నకు సంఘీభావంగా నిలబడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. స్థానిక సంస్థలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అది ఆర్డినెన్స్ తీసుకొచ్చి అసెంబ్లీలో చట్టం చేశారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవో జారీ చేసి ఎన్నికలు నిర్వహించవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై నెట్టి తప్పించుకోవడానికి వీల్లేదు. మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. దానికోసం మేము బీసీలమంతా కూడా దేనికైనా సిద్ధంగా ఉంటాము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము సపోర్ట్ గా కూడా ఉంటామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 42% రిజర్వేషన్లు ప్రకటించి అమలు చేసి ఎలక్షన్లకు పోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పేర్లు వచ్చేసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాట వేణు, పెద్ది శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్, జిల్లా బీ సంఘం నాయకులు నరాల శ్రీకాంత్, బీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.